ఒక అందమైన పచ్చని పల్లెటూరు. అక్కడ రాము అనే ఒక చిన్న అబ్బాయి ఉండేవాడు. రాముకి పక్షులన్నా చెట్లన్నా చాలా ఇష్టం. అతను రోజూ చెట్లకింద ఆడుకుంటూ పక్షుల పాటలు వింటూ ఉండేవాడు. ఒకరోజు తోటలో ఆడుకుంటున్న రాముకి ఒక మూల నుండి వింత శబ్దం వినిపించింది. దగ్గరకు వెళ్లి చూడగా ఒక చిన్న పక్షి కింద పడి విలవిలలాడుతోంది. దాని రెక్కకు దెబ్బ తగిలి రక్తం వస్తోంది. రాము ఆ పక్షిని మెల్లగా తన చేతుల్లోకి తీసుకున్నాడు. భయం లేదు చిట్టిపక్షి, నేను నిన్ను కాపాడుతాను అని చెప్పాడు. దానికి చిట్టి అని పేరుపెట్టి తన ఇంటికి తీసుకెళ్లాడు. రాము చిట్టిపక్షి గాయానికి మందువేశాడు. రోజూ గింజలు నీళ్లు తినిపించాడు. చిట్టిపక్షి మెల్లమెల్లగా కోలుకుంది. అది మళ్లీ తన రెక్కలను ఆడిస్తూ గదిలో ఎగరడం మొదలుపెట్టింది. ఒక ఉదయం చిట్టిపక్షి పూర్తిగా తగ్గిపోయింది. రాము దాన్ని బయటకు తీసుకెళ్లి గాలిలోకి వదిలాడు. చిట్టి ఆనందంగా ఆకాశంలోకి ఎగిరిపోయింది. ఎగురుతూ ఒకసారి రాము చుట్టూ తిరిగి వీడ్కోలు చెప్పింది. కాలం గడిచింది. ఆ 7 వానలు కురవలేదు. ఊరిలో కరువు వచ్చింది. బావులు చెరువులు ఎండిపోయాయి. చెట్లన్నీ వాడిపోయాయి. ఊరి ప్రజలకు తినడానికి తిండి, తాగడానికి నీరు లేక చాలా ఇబ్బంది పడ్డారు. రాము దగ్గర కూడా తిండి తక్కువగా ఉంది. అయినా అతను తన దగ్గర ఉన్న కొన్ని గింజలను పక్షుల కోసం ఆరుబయట చల్లాడు. ప్రజలందరూ ఆకలితో అల్లాడుతున్న ఆ సమయంలో ఆకాశంలో అకస్మాత్తుగా 100 పక్షులు కనిపించాయి. చిట్టిపక్షి నాయకత్వంలో పక్షులన్నీ ఎక్కడో దూరాన ఉన్న అడవుల నుండి తమ నోళ్లతో పండ్లు, విత్తనాలు మరియు నీటిని మోసుకొచ్చాయి. అవి రాము ఇంటి ముందు వాటన్నిటినీ కుప్పగా పోశాయి. పక్షులు తెచ్చిన ఆహారంతో ఊరి ప్రజలందరి ఆకలి తీరింది. ఆ విత్తనాలను పొలాల్లో నాటారు. రాము అప్పట్లో చేసిన చిన్న సాయం ఈరోజు ఊరి ప్రాణాలను కాపాడింది. ఊరి పెద్ద సోమయ్య రాముణ్ణి అభినందించాడు. మళ్లీ వానలు పడ్డాయి. గ్రామం పచ్చగా మారింది. చిట్టిపక్షి ప్రతిరోజూ రాము దగ్గరకు వచ్చి పాట పాడేది.